క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 13వ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి దివ్య గ్రంథ పఠనాలు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు, 14వ వచనం నుండి 16వ వచనం వరకు, పౌలు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3-4 వచనాలు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు, మరియు నేటి సుశేషం మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర పూజా బలిలోని పఠనాలన్నీ మన క్రైస్తవ జీవితానికి పునాది లాంటి ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ విషయం ఏమిటంటే క్రైస్తవ పిలుపు, నిజమైన శిష్యరికం. నేడు చాలామంది క్రైస్తవులుగా జీవించటం అంటే కేవలం ఆదివారం పూజకు వెళ్ళడం, కొన్ని నామమాత్రపు ప్రార్థనలు చేయటం అని అనుకుంటారు. కానీ నిజమైన క్రైస్తవ శిష్యరికం అనేది ఒక నామమాత్రపు భక్తి కాదు. అది దేవునితో, తోటివారితో మనకున్నటువంటి బంధాన్ని ప్రతిరోజు బలపరుచుకునే ఒక నిరంతర ప్రయాణం. మన హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడే మన జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. అయితే ఈ శిష్యరికం అనేది ఒక పూల బాట కాదు, అది సిలువ బాట. నిజమైన శిష్యరికం ఎల్లప్పుడూ కూడా 3 విషయాలను కోరుకుంటుంది. 1, త్యాగపూరితమైనటువంటి హృదయం. 2వది, నిస్వార్థమైనటువంటి ఆతిథ్యం. మరియు 3వదిగా అనుదినము మన సిలువను మోసే బాధ్యత. మనము చేసే ప్రతి చిన్న సత్కార్యము వెనుక పొగడ్తలు, స్వార్థము కాకుండా దేవునిపై ప్రేమ ఉన్నప్పుడే తగిన ప్రతిఫలాన్ని మనము పొందుతాము అని నేటి పఠనాలు మనకి స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర బలి పూజలో పాలు పంచుకుంటున్న మనం ముఖ్యంగా 3 విషయాలను ధ్యానిద్దాం. షూనేము స్త్రీ ప్రవక్తకు చూపిన నిస్వార్థ ఆతిథ్యాన్ని, ఆమె పొందిన దైవిక బహుమతిని. 2వదిగా, జ్ఞానస్నానము ద్వారా పాపానికి చనిపోయి క్రీస్తుతో మనము పొందుకున్న నూతన జీవితాన్ని, మరియు క్రీస్తును మన జీవితంలో ప్రథమ స్థానంలో ఉంచవలసినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతను గురించి ధ్యానించుదాం. ఈ వాక్య వెలుగులో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ యోగ్యమైన మనస్సుతో ఈ బలి పూజలో పాలు పంచుకుందాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 3 పట్టణాలను వివరంగా ధ్యానించుదాం. మొదటి పట్టణంలో షూనేము స్త్రీ ఎలీషాను ప్రవక్తగా, దైవభక్తునిగా గుర్తించి ఉదార స్వభావంతో ఆ ప్రవక్తకు ఆతిథ్యమునిచ్చి తన దాతృత్వానికి గల ప్రతిఫలాన్ని పొంది తన జీవితాన్ని ఆమె ధన్యం చేసుకుంది. ఆతిథ్యము ఇవ్వడము అంత సులువైన విషయమేమి కాదు. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి చాలా సమయాన్ని, మనకున్నటువంటి వనరులను ఇతరుల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే షూనేము స్త్రీ తన భర్త సహాయముతో తన ఇంటిలో ఎలీషాకు అన్ని వసతులు ఏర్పాటు చేసింది. ప్రతిఫలంగా దేవుడు ఆమెకు సంతాన వరమును వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ ప్రణాళికలో దేవునితో సహకరించే వారికి ప్రతిఫలాన్ని ఇవ్వడంలో దేవుడు ఎప్పటికీ విఫలము కాడు అన్నటువంటి ఒక గొప్ప సత్యము ఈ సంఘటన నుండి మనకి అర్థమవుతుంది. అదేవిధంగా వాగ్దానము చేసిన మేరకు ఆ షూనేము స్త్రీ ఒక కుమారుణ్ణి పొందుకుంది. అయితే ఆమె ఎలీషాకు సేవ చేసినప్పుడు తనకు సంతానము కావాలని ఆశించి ఆ సేవ చేయలేదు, ఆతిథ్యాన్ని ఇవ్వలేదు. ఆమె నిస్వార్థ భక్తికి మెచ్చినటువంటి దేవుడే స్వయంగా ఎలీషా ప్రవక్త ద్వారా ఆమెను ఆశీర్వదించటం జరిగింది.
ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బిడ్డ పెరుగుతూ అకస్మాత్తుగా మరణించినప్పుడు ఎలీషాను వేడుకోగా చనిపోయినటువంటి ఆ బిడ్డను దేవుడు మరలా బ్రతికించాడు. నేటి సుశేషంలో ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానము పొందును అని ప్రభువు పలికిన మాటలు ఆ షూనేము స్త్రీకి అక్షరాల వర్తిస్తాయి. ఆ విధంగానే ఆ స్త్రీ ప్రవక్త యొక్క బహుమానాన్ని పొందుకుంది. షూనేము స్త్రీ కేవలం ప్రవక్తకు భోజనం పెట్టడమే కాకుండా తమ ఇంట్లో ఒక ప్రత్యేక గదిని నిర్మించి మంచము, బల్ల, కుర్చీ, దీపస్తంభము ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ కుటుంబము ప్రవక్త కోసము ఏర్పాటు చేసింది. దీని అర్థం ఏమిటంటే ఆమె భక్తి తాత్కాలికము కాదు. ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యము, ఆమె చేసినటువంటి సేవ కేవలము తాత్కాలికమైనటువంటిది కాదు, అది నిరంతరము కొనసాగేది అన్నటువంటి ఒక గొప్ప విషయము మనకి అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మంచం అంటే ప్రార్థన, విశ్రాంతి అని అర్థం. బల్ల అంటే వాక్య ధ్యానము, కుర్చీ అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటం, మరియు దీపస్తంభం అంటే దైవిక వెలుగు అని అర్థం. శ్రీసభ పండితుడు అయినటువంటి పునీత జాన్ క్రిసోస్టమ్ గారు షూనేము స్త్రీ ఏర్పాటు చేసినటువంటి గదిని గురించి ధ్యానిస్తూ, ఆమె ప్రవక్త కొరకు విలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టలేదు. కేవలం అవసరమైనటువంటి పరికరాలతో ఒక ప్రశాంతమైనటువంటి గదిని ఏర్పాటు చేసింది. ఇది బాహ్య వైభవము కంటే హృదయ వైశాల్యాన్ని, ఆడంబరము లేని పవిత్రమైనటువంటి జీవితాన్ని సూచిస్తుంది. మన హృదయాలు కూడా క్రీస్తు నివసించటానికి ఇలాంటి నిరాడంబరమైనటువంటి పవిత్రమైనటువంటి గదులుగా మారాలి అని చెప్పటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయములో దేవునికి, ఆయన సేవకులకు అలాంటి ఒక స్థిరమైన స్థానాన్ని ఇస్తున్నామా? సహాయము అవసరమైన ప్రవక్తలకు, గురువులకు, సేవకులకు మనము ఆతిథ్యాన్ని, ఆదరణను కల్పిస్తూ ఉన్నామా? అలా చేయటం ప్రతి క్రైస్తవుని నైతిక బాధ్యత. వారిని ఆదరించటం అంటే క్రీస్తును ఆదరించటమే అని మనం ఈరోజు గ్రహించాలి. మనం దేవుని సేవకులకు లేదా ఇతరులకు సహాయం చేసేటప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నామా, లేక దేవునిపై ప్రేమతో చేస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆతిథ్యము గురించి ధ్యానించినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయంలో మమ్రే యొద్ద అబ్రహాము 3 మనుషులకు నిస్వార్థముగా ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. ఆ ఆతిథ్యానికి ప్రతిఫలంగా ముసలి ప్రాయంలో ఉన్నటువంటి అబ్రహాము, సారాలకు దేవుడు ఇస్సాకు అనే కుమారుణ్ణి వాగ్దానం చేశాడు. అలాగే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో కరువు కాలంలో తన వద్ద ఉన్న చివరి పిడికెడు పిండితో ప్రవక్త అయినటువంటి ఏలియాకు ఒక సారెఫతు విధవరాలు రొట్టెను చేసి ఇచ్చింది. ఫలితంగా ఆమె ఇంట్లో పిండి కానీ నూనె కానీ ఎప్పటికీ తరిగిపోలేదు. మరియు చనిపోయిన ఆమె కుమారుడు తిరిగి బ్రతికించబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పఠనాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మొదటి ప్రాధాన్యాన్ని మనము దేవునికి ఇవ్వాలి. దేవుని సేవకులకు, ఇతరులకు ఆతిథ్యము ఇవ్వటము మన క్రైస్తవ నైతిక బాధ్యత అని మనం గుర్తించాలి. అయితే ఈ ఆతిథ్యాన్ని ఇవ్వటంలో కానీ, ఇతరులకు సేవ చేయటంలో కానీ ఎలాంటి స్వార్థము కొరకు కానీ, పొగడ్తల కొరకు కానీ చేయకూడదు. మనం చేసే సేవ, మనం ఇచ్చే ఆతిథ్యము నిస్వార్థమైనటువంటిది ఉండాలి. కేవలము దేవునిపై ప్రేమ కొరకై మాత్రమే ఉండాలి అని ఈనాటి మొదటి పఠనం నుండి మనము నేర్చుకొని మన అనుదిన క్రైస్తవ జీవితంలో దేవుని పట్ల, తోటివారి పట్ల నిస్వార్థమైనటువంటి ప్రేమ, సేవతో కలిగి జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అలా చేసినప్పుడే అబ్రహాము సారాల వలె, సారెఫత్తు విధవరాలి వలె,
అలాగే షూనేము స్త్రీ వలె దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క బహుమతిని మనము పొందుకుంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నేటి రెండవ పఠనము క్రీస్తునందు జ్ఞానస్నానము గురించి పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. క్రీస్తునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమి, తద్వారా మనము ఒక క్రొత్త జీవితమును పొందుకొని ఉన్నాము. జ్ఞానస్నానము ద్వారా మన పాత స్వభావము, మన పాపపు జీవితము క్రీస్తుతో పాటు సమాధి చేయబడుతూ ఉంది. ఇప్పుడు మనము జీవిస్తున్నది క్రీస్తు మహిమ కొరకు. మనము పాపానికి మరణించి క్రీస్తుతో జీవము కలిగి జీవిస్తూ ఉన్నాము. కాబట్టి లోక ఆశల వైపు కాకుండా క్రీస్తు వైపు చూస్తూ జీవించటమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితము, నిజమైనటువంటి క్రైస్తవ శిష్యరికము. అందుకే పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇకపై జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని అన్నాడు. కాబట్టి జ్ఞానస్నానము ద్వారా పాత మనిషి చనిపోయి క్రీస్తు స్వభావము మనలోనికి వస్తుంది. కాబట్టి మనము పవిత్రముగా జీవించాలి. మనము మంచి క్రైస్తవ జీవితాన్ని, ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని, త్యాగము కలిగినటువంటి జీవితాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత గ్రెగోరీ నజియాంజన్ గారు ఇలా అన్నారు, జ్ఞానస్నానం అనేది దేవునితో మనకు జరిగే ఒక పవిత్రమైన మరియు విడదీయరానటువంటి బంధం. అది పాపపు చీకటిని తొలగించి దైవిక వెలుగును నింపే ఒక గొప్ప వరం. కాబట్టి ఆ వెలుగును లోకపు పాపపు తుఫానులు ఆర్పకుండా చూసుకోవాలి అని చాలా చక్కగా చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గొంగలి పురుగు పాత రూపాన్ని పూర్తిగా కోల్పోయి ఒక అందమైన సీతాకోక చిలుకగా మారి నూతన జీవితాన్ని ఎలా పొందుకుంటుందో, జ్ఞానస్నానము ద్వారా ప్రతి క్రైస్తవుడు పాపానికి చనిపోయి దేవుని కొరకు మహిమగల ఒక నూతన జీవితాన్ని పొందుకుంటున్నాడు అనేది ఈనాటి రెండవ పఠన సారాంశము. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనలో చాలామందిమి జ్ఞానస్నానము తీసుకున్నాము. ఆ జ్ఞానస్నానపు వెలుగులో మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. జ్ఞానస్నానము ద్వారా మన పాత స్వభావాన్ని కోల్పోయి క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని ఉన్నటువంటి వారం. మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ జ్ఞానస్నానపు వెలుగులో, ఆ క్రీస్తు వెలుగులో నిజమైన దేవుని బిడ్డగా నేను వెలుగుతో, పాపము లేకుండా, నిష్కల్మషముగా, నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మరి నేను జీవిస్తూ ఉన్నానా అని మనం ఈ సందర్భంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పఠనం మనము క్రీస్తుకు, దేవునికి మాత్రమే ప్రధాన స్థానాన్ని ఇవ్వాలని నొక్కి చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు రాబోయే ప్రేషిత కార్యం గురించి బోధిస్తూ వారిని సంసిద్ధపరుస్తూ ఉన్నాడు. శిష్యుడు యేసు ప్రభువును తన జీవితంలో ప్రథమ స్థానముగా చేసుకోవాలి. ప్రేమ మార్గములో క్రీస్తును అనుసరించాలి. ప్రభు కొరకు తన ప్రాణాలను సైతము అర్పించుటకు సిద్ధముగా ఉండాలి. అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించాలి. క్రీస్తుపై ప్రేమ గొప్పదై ఉండాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, నిజమైన శిష్యరికం. అలాంటి వారికి తప్పకుండా ప్రభువు ప్రతిఫలాన్ని, బహుమతిని, ఆశీర్వాదాన్ని ఒసగుతాడు. పునీత అగుస్తీను గారు ఇలా అంటారు, దేవుడు మన హృదయాలను ఆయన కొరకే సృష్టించాడు. మనం ఆయనలో విశ్రాంతి పొందే వరకు మన హృదయానికి ప్రశాంతత లేదు. నిజమైన శిష్యరికం అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మన జీవితములో ప్రథమ స్థానం ఇవ్వటమే.
ఇదే భావాన్ని, ఇదే అర్థాన్ని, ఇదే ధ్యానాన్ని మనం మొదటి పఠనంలో కూడా చూసాం. మరి క్రీస్తును అనుసరించటంలో మనం నిజంగా ఏమి త్యాగం చేశాం, ఏమి త్యాగం చేస్తున్నాం? క్రీస్తును అనుసరించటం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. మన జీవిత సర్వాన్ని దేవునికి అర్పించాలి. ఇది ఖచ్చితంగా త్యాగపూరితమైనటువంటి జీవితం మరియు సవాలుతో కూడుకున్నటువంటి జీవితం. ప్రభు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో, తల్లిని కానీ తండ్రిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అని. అంటే కుటుంబాలను, బంధాలను, బంధుత్వాలను ద్వేషించటం కాదు. మన బంధుత్వాలు, స్నేహాలు, ఉద్యోగాలు అన్నీ దేవుని ప్రేమ తర్వాతే ఉండాలి అని అర్థం. క్రీస్తును ఎన్నుకొని సిలువ వరకు ఆయనను వెంబడించటం ఎన్నటికీ వైఫల్యం కాదు. అది మరణానికి మార్గము కాదు, కానీ అది నిత్య జీవితానికి మార్గం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి కాలంలో కేవలం బంధుత్వాలే కాదు, క్రీస్తు కంటే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న ఆధునిక విషయాలు ఎన్నో ఉన్నాయి. నేడు మన జీవితాల్లో దేవుని కంటే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, డబ్బు సంపాదన, ఉద్యోగ వ్యాపారాలు ప్రథమ స్థానాన్ని ఆక్రమించేశాయి. ఉదయం లేవగానే దేవుణ్ణి తలుచుకోవటం బదులుగా దేవునికి ప్రార్థన చేయటం కంటే ఫోన్ చూడడానికే మనం ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం. మనకున్నటువంటి 24 గంటల సమయంలో దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాదు. సిలువను మోయటం క్రీస్తును అనుసరించటంలో విడదీయనటువంటిది. పునీత సిలువ యోహాను గారు ఇలా అన్నారు, మీరు సిలువను వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. క్రీస్తును నిజాయితీగా అనుసరించటం ప్రారంభించండి, సిలువ దానంతట అదే మీ వద్దకు వస్తుంది. ఆ సిలువను ప్రేమతో మోసినప్పుడే అది మనల్ని పరలోకానికి చేరుస్తుంది అని చాలా చక్కగా చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు క్రైస్తవునిగా జీవించటం వల్ల వచ్చే నిందలు, శోధనలు, బాధ్యతలను నవ్వుతో స్వీకరించటమే సిలువ మోయటం. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్వార్థముతో, లోకాశలతో జీవిస్తూ ఉంటాడో అతను తన జీవితాన్ని కోల్పోతాడు. ప్రభు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం, తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొను అని. ఒక పడవ, ఒక నౌక సముద్రంలో ఉన్నంత కాలం దానికి ప్రమాదం లేదు. కానీ సముద్రపు నీరు నౌకలోనికి వస్తే అది మునిగిపోతుంది. అలాగే క్రైస్తవుడు లోకములో జీవించవచ్చు, కానీ లోకంలో ఉన్నటువంటి స్వార్థము, లోకాశలు క్రైస్తవుని హృదయంలోనికి రాకూడదు. అదే నిజమైనటువంటి శిష్యరికం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల నిర్బంధ శిబిరంలో పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే అనే గురువు భార్యా పిల్లలు ఉన్న ఒక అపరిచిత సహ ఖైదీని మరణశిక్ష నుండి తప్పించటం కోసం తాను స్వచ్ఛందంగా అతని బదులు తన ప్రాణాన్ని అర్పించారు. యేసు చెప్పినట్లుగా నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును అనే మాటకు మ్యాక్సిమిలియన్ కోల్బే గారి జీవితం ఒక నిలువెత్తు నిదర్శనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలకు విధేయతతో జీవిస్తూ తోటి వారి పట్ల ప్రేమ కలిగి జీవిస్తాడో తప్పక జీవాన్ని పొందుకుంటాడు. కనుక యేసును వెంబడించటం, అనుసరించటం అంటే దేవుని మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు ప్రాణములను కోల్పోవటం. సువార్తను బోధించే వారి జీవితాలలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆ యేసు ప్రభువును గుర్తించాలి. సువార్త నిమిత్తమై తమ జీవితాలను అంకితము చేయటానికి
తమ కుటుంబాలను, భూములను, ఆస్తులను వదిలివేసి దేవునిచే పిలువబడిన వారు మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు. వారు అందరి వలె సాధారణమైనటువంటి మనుషులే, మానవ నైజానికి అతీతులు ఏమీ కాదు. కనుక వారికి మన ఆప్యాయత, మన మద్దతు, మన సంఘీభావం ఎంతో అవసరం. వారికి సహాయపడటం మన బాధ్యత. ప్రేమ, ఆతిథ్యము, ప్రార్థనల ద్వారా ఆ దైవ సేవకులకు మనము అండగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆతిథ్యము క్రైస్తవ జీవితంలో ఒక భాగం. యేసు తన బోధనలో కూడా ఆతిథ్యం గురించి చెప్పటం జరిగింది. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవరేని ఒక గ్రుక్కెడు మంచినీరు వసగినవాడు తన బహుమానమును పోగొట్టుకొనడు అని. మత్తయి సువార్త 10:42. మదర్ తెరీసా గారు ఒక మాట అనేవారు, మనం అందరము గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయగలం అని. సుశేషంలో ప్రభు చెప్పిన గ్రుక్కెడు మంచినీరు ఇవ్వటం అంటే పెద్ద ఆస్తులు ఇవ్వటం కాదు. మన చుట్టూ ఉన్న పేదలకు, వృద్ధులకు, అనాథలకు, దిక్కులేని వారికి, బాధల్లో ఉన్న వారికి ఇచ్చే చిన్న ఓదార్పు మాట, ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న సహాయం కావచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుతో ఒక క్రైస్తవ బిడ్డగా, జ్ఞానస్నానము తీసుకున్నటువంటి బిడ్డగా నా బంధం అతనితో ఎలా ఉంది? సిలువను మోయిట ద్వారా నిజమైనటువంటి శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని నేను పొందుకుంటూ ఉన్నానా? నా జీవితాన్ని కోల్పోవటం వలన క్రీస్తులో నిత్య జీవితాన్ని పొందుకుంటున్నాను అని నేను విశ్వసిస్తూ ఉన్నానా? మన అనుదిన జీవితంలో క్రీస్తుకు ప్రాధాన్యం ఇస్తూ అనుదిన సిలువను ఎత్తుకొని ఆ ప్రభువును మనము వెంబడిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, షూనేము స్త్రీ ఎలీషా ప్రవక్తకు కేవలము తాత్కాలిక సహాయము, ఆతిథ్యము చేయలేదు. ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిని నిర్మించి శాశ్వత స్థానాన్ని ఇచ్చింది. అలాగే మన హృదయాలలో దేవునికి, ఆయన సేవకులకు స్థిరమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నామా? లేదా అవసరానికి మాత్రమే దేవుని సేవకులను వాడుకుంటున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తును అనుసరించటం అంటే పూల బాట కాదు, అది సిలువ బాట. అయితే సిలువ మరణానికి మార్గము కాదు, నిత్య జీవానికి మార్గము అని మనం దృఢంగా విశ్వసించాలి. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును అన్న ప్రభువు మాటలను బట్టి మన స్వార్థాన్ని, లోక ఆశలను చంపుకొని దేవుని కొరకు జీవించటమే నిజమైన శిష్యరికముగా మనం జీవించుదాం. మన మధ్య ఉన్న దైవ సేవకులను, సువార్త బోధకులను ఆదరించటం, వారికి గురుకెడు నీటిని అందించి సహాయపడటం ద్వారా మనము దేవునికి సేవ చేస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవుడు ఇచ్చే సిలువలను, శోధనలను మనము ఓపికగా, విశ్వాసముతో భరిస్తే దేవుడు మనల్ని మహిమగల శిష్యులుగా మారుస్తాడు. సిలువను తిరస్కరిస్తే లోకంలో విలువ లేకుండా పోతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, నేటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది కృతజ్ఞతా స్తోత్రములు. షూనేము స్త్రీ వలె నిస్వార్థముగా సేవ చేసే మనస్సును, మా పాత పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి నూతన జీవితం జీవించే కృపను మాకు దయచేయండి. మా అనుదిన జీవితంలో ఎదురయ్యే సిలువలను సంతోషముగా, ఆనందముగా, శాంతికరంగా, ఆశీర్వాదకరంగా మోస్తూ మిమ్మల్ని మా జీవితంలో ప్రథమ స్థానంలో ఉంచి మీ నమ్మకమైన శిష్యులుగా జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.